శత్రువు కరుణించు వాడవు నీవే. సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు. జగతిని జయించిన జయశీలుడా, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదాను, నీ యందు ధైర్యమును నే పొందుకొనేదాను. మరణము గెలచిన బహుధీరుడా, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, నెమ్మది కలిగించే నీ బాహుబలముతో. శత్రువు ననచిన బహుశూరుడా, శత్రువు ననచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు
మరణించితివా సిల్వలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివా సిల్వలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొటేలనా విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును రక్షణ పాత్రను చేబూరి నిత్యం నిన్ను వెంబడించెదను విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును రక్షణ పాత్రను చేబూరి నిత్యం నిన్ను వెంబడించెదను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొటేలనా ఏడాది దూడలనా వేలాది పొటేలనా హల్లెలూయా హల్లెలూయా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా ఆనంద బాష్పాలు ఆగవయా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా ఆనంద బాష్పాలు ఆగవయా కృపతలంచగా మేలులు యోచించగా కృపతలంచగా మేలులు యోచించగా నాగళమాగదు స్తుతింపగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా మారవంటి నా జీవితాన్ని మధురంగా మార్చి ఘనపరిచినావు మారవంటి నా జీవితాన్ని మధురంగా మార్చి ఘనపరిచినావు నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా
చేశావు, వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలులు యోచించగా, కృపతలంచగా మేలులు యోచించగా, నా గళమాగదు స్తుతింపగా నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా, ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా. హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా, ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా. హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. నిన్నే తలచి నిన్నే వలచి స్థిరమేలేని మనుషుల ప్రేమలు నటనయ చూపుచు కదిలే బొమ్మలు. స్థిరమేలేని మనుషుల ప్రేమలు నటనయ చూపుచు కదిలే బొమ్మలు. కలుగజేయునే నీకు గాయము చేయలేవులే ఏ సాయము. కలుగజేయునే నీకు గాయము చేయలేవులే ఏ సాయము. గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్యా, సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్యా. నీలో నిలిచి నీతో నడచి మార్గమే చూపిన
మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు, మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరముందకు, రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరమెందుకు. నమ్మదగినవాడు నీ దేవుడు, సర్వకాలము నిన్ను విడువడు. నమ్మదగినవాడు నీ దేవుడు, సర్వకాలము నిన్ను విడువడు. వాగ్దానమే నీకుండగా భయమేలనే ప్రాణమా, వర్ణింపగా సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ. వాగ్దానమే నీకుండగా భయమేలనే ప్రాణమా, వర్ణింపగా సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ. నిన్నే పిలిచి తనలా మలచే, యేసుపై ఆనుకో నా ప్రాణమా, ఆ యేసునే నమ్ముకో అంతరంగమా. యేసుపై ఆనుకో నా ప్రాణమా, ఆ యేసునే నమ్ముకో అంతరంగమా. హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. నిన్నే తలచి నిన్నే వలచి, దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా, ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా. దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా, ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జగతి పునాదులు వేయబడక ముందే భూమి ఆకాశము చేయబడక ముందే ఉన్న దేవుడు ఆది సంభూతుడు, ఉన్న దేవుడు ఆది సంభూతుడు. జగతి పునాదులు వేయబడక ముందే భూమి ఆకాశము చేయబడక ముందే ఉన్న దేవుడు ఆది సంభూతుడు, ఉన్న దేవుడు ఆది సంభూతుడు. జగతి పునాదులు వేయబడక ముందే పుడిసిటిలో నా జలములను కొలిసిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు.
కుడిసిటిలో నా జలములను కొలిచిన వాడితడు పర్వతములను త్రాసులో తూచిన వాడితడు శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు కొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు కొల పాత్రలోన భూమిని కొలిసిన పూసిన వాడితడు జగతి పునాదులు వేయబడక ముందే భూమి ఆకాశము చేయబడక ముందే ఉన్న దేవుడు ఆది సంబోధుడు ఉన్న దేవుడు ఆది సంబోధుడు కోపవానితి తం ప్రాహ శుభోవాచముదాన్వితం ఈశపుత్రం సమావిద్ది కుమారీ గర్భ సంభవం మ్లేచ్చ ధర్మస్య వక్తార మసేహుహం సమాగతః అహం ఈశమసీహ నామః అహం యశమసీహ నామః సాలివాహనుడు తెలిపిన దైవసుతుడు ఇతడు పురుష సూక్తమే తెలిపిన యజ్ఞ పురుషుడితడు సాలివాహనుడు తెలిపిన దైవసుతుడు ఇతడు పురుష సూక్తమే తెలిపిన యజ్ఞ పురుషుడితడు ఆది ఋషులు ప్రవచించిన పరమాత్ముడే ఇతడు ఆది ఋషులు ప్రవచించిన పరమాత్ముడే ఇతడు కన్యయందు జన్మించిన యేసునామధారి ఇతడు కన్యయందు జన్మించిన యేసునామధారి ఇతడు జగతి పునాదులు వేయబడక ముందే భూమి ఆకాశము చేయబడక ముందే ఉన్న దేవుడు ఆది సంబోధుడు ఉన్న దేవుడు ఆది సంబోధుడు ఉన్న దేవుడు ఆది సంబోధుడు ఉన్న దేవుడు ఆది సంబోధుడు హల్లెలూయా దేవుని నామమునకు మహిమ కలుగును హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన వలనే పైనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థన వలనే పైనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రభువా ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా
పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థనలో నాటునది వెల్లగించుట సాధ్యము ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట అసాధ్యము ప్రార్థనలో నాటునది వెల్లగించుట సాధ్యము ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట అసాధ్యము ప్రార్థనలో ప్రాకులాడనది పతనమవుట సాధ్యము ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట సాధ్యము ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా 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 ప్రార్థన వల్లనే పయనము ప్రార్థనే సాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే సాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే సాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే సాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములు నష్టములు నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములు నష్టములు నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడు. తట్టిన వానికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వానికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి దేవుని ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడి దేవుని ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరికి దేవుడు మనకు చేసిన ఉపకారాలని
ఆయన మన జీవితంలో చేసిన మేలును ఉపకారాలను తలపోసుకొనుచు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతి అర్పణ చేద్దాం. స్తోత్రం 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 హల్లెలూయానికి స్తోత్రం 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 హల్లెలూయానికి స్తోత్రం 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 హల్లెలూయానికి స్తోత్రం 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 సర్వశక్తిమంతుడానికి స్తోత్రం 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 ప్రభువా యేసయ్యానికి వందనాలు 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 ప్రభువా. అయానికి స్తోత్రాలు 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 ప్రభువానికి వందనాలు వందనాలు తండ్రి. అయానికి స్తోత్రాలు 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 స్తుతి 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 స్తోత్రం 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 ఆశ్చర్యకార్యం జరిగించువాడానికి స్తోత్రం 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 మహిమ సింహాసనాసీనుడానికి స్తోత్రం 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 కృపగలిగిన దేవుడానికి స్తోత్రం స్తోత్రం ప్రేమించువాడానికి స్తోత్రం 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 కృపలతో రాజ్యం స్థాపించువాడానికి స్తోత్రం 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 మహిమ కలిగిన దేవుడానికి స్తోత్రం 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 ప్రాణనాథుడానికి స్తోత్రం 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 సర్వశక్తిమంతుడానికి స్తోత్రం 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 ఆశ్చర్యకార్యము జరిగించువాడానికి స్తోత్రం 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 ఉన్నతుడా శ్రేష్ఠుడా ఘనమైన వాడానికి స్తోత్రం 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 దయా కనికర సంపన్నుడానికి స్తోత్రం 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 మహిమ స్వరూపుడానికి స్తోత్రం 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 మేఘారూఢానికి స్తోత్రం 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 ఆశ్చర్యకార్యము జరిగించువాడానికి స్తోత్రం 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 కృపగలిగిన దేవుడానికి స్తోత్రం 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 మహిమ స్తోత్రం స్వరూపుడానికి స్తోత్రం 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 ఆశ్చర్యకార్యము జరిగించువాడానికి స్తోత్రం 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 సృష్టికర్త అయిన యెహోవైన దేవుడానికి స్తోత్రం 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 పరమనందున ఆసీనుడానికి స్తోత్రం 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 మహిమ స్వరూపుడానికి మహిమ 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 హల్లెలూయానికి స్తోత్రం స్తుతులు చెల్లించాలా, ప్రతి ఒక్కరు స్తుతులు చెల్లించాలా, ఏ ఒక్కరు మౌనం ఉండొద్దు, స్తుతులు చెల్లించాలా. స్తోత్రం 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 ఆశ్చర్యకార్యము జరిగించువాడానికి స్తోత్రం 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 అయా మహిమ సింహాసనాసీనుడానికి స్తోత్రం 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 హల్లెలూయానికి మహిమనికే మహిమ మహిమ హల్లెలూయానికి స్తోత్రం 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 ఎన్నో బాధల చేత వచ్చిన మమ్మల్ని అందరినీ ఆత్మబలముతో నడిపించువాడానికి స్తోత్రం 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 ప్రతి ఒక్కరు స్తుతులు చెల్లిద్దాం. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయానికి స్తోత్రం 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 హల్లెలూయానికి మహిమానికి మహిమ ఘనతనికి స్తోత్రం 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 కృపాశక్తి సంపూర్ణుడానికి స్తోత్రం 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 ప్రతి ఒక్కరు స్తుతులు చెల్లించాలా. ఆశ్చర్యకార్యం జరిగించువాడానికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం 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 ఆత్మల కాపరినికి స్తోత్రం 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 బలవంతుడానికి స్తోత్రం, భాగ్యవంతుడానికి స్తోత్రం, ఉన్నతమైన కృపతో నింపువాడా నీకే స్తోత్రం 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 అయా ఘనమైన కార్యములు జరిగించేవాడానికి స్తోత్రం 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 అయా సర్వశక్తిమంతుడానికి స్తోత్రం 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 అయా మహిమ కార్యాలు జరిగించేవాడానికి స్తోత్రం 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 అయా ఉన్నతమైన కార్యాలు అనుగ్రహించేవాడానికి స్తోత్రం 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 అయా కనికరించువాడానికి
వాడనికే స్తోత్రం స్తోత్రం అయా ఉన్నతమైన ఘనమైన కార్యం జరిగించు వాడనికే స్తోత్రం 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 ఆశ్చర్య కార్యం జరిగించు వాడనికే స్తోత్రం 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 అయా మహిమ సింహాసనాసీనుడానికే స్తోత్రం స్తోత్రం అయా కృపా సత్య సంపూర్ణుడానికే స్తోత్రం 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 ఆత్మనాథుడానికే స్తోత్రం 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 అయా ఉన్నతమైన కార్యములు జరిగించు వాడనికే స్తోత్రం 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 హల్లెలూయానికే స్తోత్రం 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 సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల యేసయ్య నీ కృప తలంచ తిప్పు పెంచాలి ప్రార్థనలు బ్రతులుగా అనిపించలేదే యేసయ్య నీతో జీవించగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్న తగినది కాదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్న తగినది కాదే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము
మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన నీవే కదా మా ఆరాధన నీవే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 మహిమ కలిగిన దేవుడా సర్వోన్నతమనోపకారి నీకు అసాధ్యమైందంటే ఈ లోకంలో ఏది లేదు ప్రభా ఉన్నతుడవు శ్రేష్ఠుడవు ఘనమైన వాడవు ఆత్మల కాపరివయ్య సర్వోన్నతమైన ఉపకారి తండ్రి మీకు అసాధ్యమైందంటే ఏది లేదు ప్రభా బలవంతుడవు నీవే భాగ్యవంతుడవు నీవే సర్వోన్నతమైన ఉపకారి నీవే తండ్రి ఈ దినము ప్రభా ఎవరెవరైతే నీ సన్నిధికి వచ్చున్నారు ఏ కష్టాలతో వచ్చారో ఏ కన్నీళ్ళతో వచ్చారో ఏ బాధల చేతును ఏ యొక్క దుఃఖము చేతులు వచ్చి ఉన్నారు వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా సహాయం చేయవాడవు నీవే సర్వదా నడిపించేవాడవు నీవే బలపరచు దేవుడు నీవే భాగ్యవంతుడు నీవే తండ్రి ఏ కష్టాలు ఏ కన్నీళ్లు ఏ దుఃఖము ఏ మనిషిని వేధిస్తున్నాయో అవన్నీ ఎరిగిన దేవుడు అయ్యా నువ్వు మాత్రమే కన్నీళ్లు తుడిచే దేవుడు నువ్వు మాత్రమే ఆదరించే దేవుడు నీవు మాత్రమే బలపరిచే నాదుడు తండ్రి దినము నీ చిత్తములు నీ ఆలోచనలు ఉన్న ప్రతి బిడ్డను నీ సంకల్పంలో ఉన్న ప్రతి బిడ్డను నడిపించావు అనేకుల్ని ప్రభు దినం నడిపించబోతున్నావు నీ ఉద్దేశంలో వారిని నీ సంకల్పంలో వారిని స్థిరపరుస్తున్నావు ఆత్మకార్యాలు మా పట్ల జరిగించమని ఇప్పటి వరకు పాడిన ప్రతి పాట నాయన నీ నామపేట ప్రతి ఒక్కరూ ప్రభా నాయన ఏకీభించిన దానం బట్టి వారి జీవితాలు మేలు అనుగ్రహించమని ఈ కొద్దిపాటి ఆరాధన పాటలు సమస్తము మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాను పరలోకమందున్న మా కన్న తండ్రి ఆమేన్. అందరం వాక్యం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 136వ దావీదు కీర్తన 136వ దావీదు కీర్తన మొదటి నుంచి 10 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం.
మొదటి నుంచి 10 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 136 దావీదు కీర్తన అందరూ చదువుదాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలుచులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఈ కొద్ది మాటలు దేవుడి వెనుకల్లో దీవించి ఆశ్రయించును గాక. అందరూ కూర్చుందామండి, ప్రతి ఒక్కరు కూర్చుందాం. ఎవరన్నా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉంటే గనక సాక్ష్యాలు పంచుకోవడానికి ఎదురుగా రండి. లేని పక్షాన నేరుగా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన సాక్ష్యం. ఎవరన్నా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటే ఎదురుగా రండి. లేని పక్షాన మనం నేరుగా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. సరే, ప్రార్థన చేయండి. వాక్యం నిమిత్తము ప్రార్థన అయిన అనంతరము వాక్యంలోకి వెళ్ళాం. ప్రతి ఒక్కరు ఏకీవించుదాం. స్తోత్రం 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 తండ్రి, దేవానికి వందనాలు ప్రభువా. గొప్ప దేవుడానికి వందనాలు, సర్వాధికారికి వందనాలు, జీవాధిపతినికి వందనాలు, సర్వ సృష్టికి కారణభూతుడానికి వందనాలు. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన దినాలన్నీ ప్రభువా మా కుటుంబాలన్నింటినీ నీ యొక్క బలిష్టమైన రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచి మా పనుల్లోనూ మా ప్రయాణంలోనూ మీరు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ దినం తండ్రి అయా నువ్వు ఏర్పాటు చేసిన ఈ యొక్క మోదుకుంట ప్రాంతంలో అగ్నిజ్వాల ప్రార్థన మందిరంలో తండ్రి మేమందరము తండ్రి అయా కూడి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి ప్రభువా, నిన్ను కీర్తించడానికి, నిన్ను గణపరచడానికి ప్రభువా మీరు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు, వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రారంభ ప్రార్థన నుంచి ప్రభువా పాటల్లోనూ ఆరాధనలో మీరు మహిమ పొందుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరు మాతో మాట్లాడే సమయం ప్రభువా, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా మీరు మాట్లాడితే తండ్రి మా జీవితాలు బాగుపడతాయి ప్రభువా. నీ మాట మమ్మల్ని ప్రభువా బ్రతికిస్తుంది తండ్రి. అయా నీ మాట మమ్మల్ని తప్పరెల్ల చేస్తుంది ప్రభువా. అయా నీ మాట మమ్మల్ని ప్రభువా బ్రతికిస్తుంది. అయా కృంగిన స్థితిలో ఉన్న మమ్మల్ని నీ మాట లేవదీస్తుంది ప్రభువా. అయా నీ మాటలు మాకు అందరికీ దయచేయండి ప్రభువా. నీ సేవకులను ప్రభువా అయా నీ సిలువ చాటును మరుగుపరిచి అయా మీరే మా అందరితో మాట్లాడండి, సూటిగా స్పష్టంగా మాట్లాడండి ప్రభువా. మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించండి అయ్యా. నీ మాట ద్వారా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి ప్రభా. ఈ లోకంలో తండ్రి వేటిని మేము విసర్జించాలో, వేటిని మా జీవితంలో అన్వయించుకోవాలో ప్రభా అయ్యా నీ మాటల ద్వారా మాకు నేర్పించండి ప్రభా. నీ మాటల ద్వారా నడవగలిగే కృపను మాకు దయచేయండి తండ్రి. నీ మార్గాలను మాకు బోధించండి ప్రభా. మీరే మాతో మాట్లాడండి ప్రభా. నీ యొక్క సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి. అయా నీ మార్గంలో నడవడానికి ప్రభా మా హృదయాలను సిద్ధపాటు చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అయా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఏ దుష్టుడు ప్రభా నీ మాటల్ని ప్రభా అయా పెడచెవుని పెట్టకుండా ప్రభా హృదయంలో నెవరు వేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ప్రతి నాయన అయా ఆటంకపరుస్తున్న ప్రతి ఒక్క చీకటిని ప్రభా దూరపరచండి అయా. నీవే మా అందరితో మాట్లాడండి, నీ సేవకులు మరుగుపరచండి. మీరే మా అందరితో నీ సేవకుని నోటి నుండి ప్రభా వస్తున్న ప్రతి మాట నీదని ప్రభా మేము తలంచు అటు మాట ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. దైవ జనాంగమా, ఈనాడు నేటి క్రైస్తవ్యములో ప్రతి జీవితము కూడా దేవుని చేతుల్లోకి ఉండే కంటే ఈ లోక చేతుల్లోకి ఎక్కువ వెళ్ళిపోతుంది. దేవుడు కోరుతున్న ఉద్దేశం ఏమిటని ఆలోచన చేస్తే నీ జీవితాన్ని ఎవరి చేతుల్లో పెడుతున్నావు? నీ జీవితాన్ని లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి లోకానికి నీ జీవితాన్ని పెడుతున్నావా? నీ బిడ్డల జీవితాన్ని పెడుతున్నావా? లేదంటే నీకున్న పరిస్థితిని బట్టి నీ బంధువుల చేతుల్లో నీ బిడ్డల జీవితాన్ని, నీ కుటుంబ పరిస్థితులన్నిటినీ పెడుతున్నావా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు.
నా చేతుల్లో పెడుతున్నావా, లేదంటే లోకంలో ఉన్న మనుషుల చేతుల్లో నీ జీవితాన్ని పెడుతున్నావా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. దైవజనాంగమా గుండెల మీద చేసుకుని, అవును ప్రభా, నా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టానన్న వాళ్ళు మీ యొక్క అంతరాత్మతో చెప్పుకోండి. ఏమనంటే, నా జీవితాన్ని నేను నీ చేతుల్లో పెట్టాను ప్రభా. ఒకవేళ నా జీవితాన్ని నీ చేతుల్లో ఇప్పటి వరకు పెట్టకపోతే ఈ రోజు నుంచి పెట్టడానికి నేను సిద్ధమే. హల్లెలూయా. దైవజనాంగమా దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, నీ జీవితాన్ని ఎవరి చేతుల్లో పెడుతున్నావు? నీ జీవితాన్ని మనుషుల చేతుల్లో పెడుతున్నావా, లేదంటే దేవుడి చేతుల్లో పెడుతున్నావా? నీ బ్రతుకుని దేవుడి చేతుల్లో పెడితే నీ జీవితం బాగుపడుతుంది. లేకపోతే నీ బ్రతుకుని దేవుడి చేతుల్లో పెట్టకపోతే నాశనానికి దారి తీస్తూ ఉంటుంది. హల్లెలూయా. మరి దైవజనాంగమా దేవుడు నీకు నాకు ఒక ప్రశ్నను సంధిస్తున్నాడు. ఏంటి ఆ ప్రశ్నను ఆలోచన చేస్తే, నేటి క్రైస్తవంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు చేస్తున్న పని, తన వ్యక్తిగత జీవితాన్ని లోక ఆశల కొరకు, లోక తలంపుల కొరకు, లోక ఉద్దేశాల కొరకు, లోక ప్రయాణాల్లో పరిగెడుతూ ఉన్నాడు. తన జీవితాన్ని లోకానికి సమర్పించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మరి దైవజనాంగమా దేవుడు నీతో నాతో చెబుతున్న మాట ఏంటి తెలుసా? నీ జీవితాన్ని ఎవరి చేతుల్లో పెట్టావు? మనుషుల చేతుల్లో పెట్టావా, లేదంటే నా చేతుల్లో పెట్టావా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడున్న నీవు నేను ఎవరి చేతుల్లో పెట్టావు? నా వ్యక్తిగత జీవితాన్ని, నా జీవితాన్ని నేనైతే నా దేవుడి చేతుల్లో పెట్టాను అన్నవాళ్ళు మీ అంతటా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒకవేళ నా జీవితాన్ని నా అంతటి నేను లోకంలో పెట్టాను అనుకున్న వాళ్ళు కూడా మీ ఆత్మ పరిశీలన దేవుళ్ళో చేసుకోండి. హల్లెలూయా. ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. వారు శీలోహు అన్నపానములు పుచ్చుకున్న తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలియా మందిరము దగ్గరనున్న స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నేను నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకు క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకును అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలియా ఆమె నోరు కనిపెట్టుచు ఉండెను. హల్లెలూయా. దైవజనాంగమా ఇక్కడ ఎవరు మనకు కనిపిస్తున్నారని చూస్తే హన్నాకి బిడ్డలు లేనప్పుడు ఆమె అంటున్న మాట ఏంటో తెలుసా? దేవుడా, నాకు బిడ్డలు లేరయ్యా. నా జీవితంలో నాకు బిడ్డలు లేనప్పుడు, నన్ను చూసి అందరూ హేళన చేస్తున్నప్పుడు, నన్ను అందరూ అవమానపరుస్తున్నప్పుడు, నా జీవితము అర్థం కాని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, నాకంటూ అమ్మా అనిపించుకునే ఆ స్థితి లేనప్పుడు నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతూ నీ ఎదుటికి వచ్చి ప్రార్థిస్తున్నానయ్యా. ఏమిటో తెలుసా? నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డను పెంచి పెంపారింపచేసి నీ సన్నిధిలో నీకు అప్పచెపుతానయ్యా. ఆ బిడ్డ నెత్తి మీద కనీసము మంగళి క్షౌరము చేసే కత్తి కూడా నెత్తి మీద పెట్టకుండా తీసుకొచ్చి నీ సన్నిధిలో అప్పచెప్పేస్తాను ప్రభువా అని ఆ తల్లి అంటూ ఉంటే, ఆమె చేస్తున్న ప్రార్థనను ఆ సేవకుడైనటువంటి ఏలియా ఏం చేస్తున్నాడంటే వింటూ ఉన్నాడు. వింటూ ఉంటూ అంటున్నాడు. కొన్ని సందర్భాల్లో ఆమెను చూసి, ఈమె త్రాగి ఏమన్నా ఈ రీతిగా ప్రవర్తిస్తుందా? తాగి ఏమన్నా ఈవిడి ఈ రీతిగా మాట్లాడుతుందా?
తాగి ఏమన్నా ఈ రీతిగా ఆలోచన చేస్తుందని అనుకుంటూ ఉన్నాడంట. హల్లెలూయా. దైవ జనాంగమా, హన్నాకు దేవుడు ఒక వాగ్దానము చేశాడు. ఏ వాగ్దానమో తెలుసా? నీ జీవితాన్ని నాకు అప్పచెప్పావు కదా హన్నా, నీ జీవితంలో నువ్వు కోరిన బిడ్డ నేను నీకు ఇస్తాను. హన్నాకు దేవుడు ఒక బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ పేరేం పేరేనంటే సమూయేలు. ఆ సమూయేలుకి దేవుడి యొక్క ఉద్దేశము ఏమిటని అర్థమైందో తెలీదు, కానీ అప్పటి వరకు కూడా దేవుడైన యెహోవా ఎవరితోనూ పూర్తిగా మాట్లాడని పరిస్థితులు, ఆయన స్వరము ద్వారా మాట్లాడని స్థితి. కానీ ఒకే ఒక్క సమూయేలుతో మాట్లాడడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా దైవ జనాంగమా? హన్నా అనుకుంది, ప్రభువా నా బిడ్డ జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, నా బిడ్డ జీవితాన్ని నా దగ్గర పాలు విడవగానే నీ సన్నిధిలో తీసుకొచ్చి నీ చేతుల్లో అప్పగిస్తాను ప్రభు అని హన్నా మొక్కుకుంది. హల్లెలూయా. హన్నా మొక్కుకున్న మొక్కుబడికి తగినట్టుగా హన్నా చేసిన పని ఏంటో తెలుసా? పాలు విడవగానే ఆ బాలుడైన సమూయేలుని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అప్పచెప్పేసింది. హల్లెలూయా. ఎవరి చేతుల్లో ఆ బిడ్డను పెట్టింది తల్లేనంటే దేవుని యొక్క చేతుల్లో ఆ యొక్క బాలుడైన సమూయేలుని ఏం చేసిందంటే పెట్టేసింది. బాలుడైన సమూయేలుని ఆ తల్లి ఆ యొక్క దేవుని సన్నిధిలో పెట్టగానే హన్నాకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడింది. హన్నా దేవుడికి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చుకుంది. హల్లెలూయా. మరి నాడు నేటి క్రైస్తవ్యంలో నీ బ్రతుకును ఎవరికి అప్పు చెబుతున్నావు? నీ బిడ్డల జీవితాన్ని ఎవరికి కట్టబెడుతున్నావు? నీ బిడ్డల జీవితాన్ని ఎవరికి సమర్పిస్తున్నావు? నీ బ్రతుకుని ఎవరి జీవితాల్లో స్థిరం చేస్తున్నావు? నీ కుటుంబము దేవుని సన్నిధిలో దేవుని చేతుల్లో ఉంటుందా? నీ బ్రతుకు దేవుని సన్నిధిలో దేవుని కుటుంబంలో ఉంటుందా? దేవుని మీద ఆధారపడుచున్నదా? దేవుడి చేతుల్లోనే ఉంటుందా? లేదంటే చేయి జారిపోతుందా? దేవుడి చేతుల్లో ఉంటే దైవ జనాంగమా, ఆనాడు హన్నా తన కుమారుని ఏ రీతికి దేవుడి సన్నిధిలో విడిచిపెడితే బాలుడైన సమూయేలు ప్రయోజకుడయ్యాడు. ఆ యొక్క సేవకుడైన ఏలియా దగ్గర ఉండి, మరి నాడు నీవు నేను నీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డలను, నీ కుటుంబంలో ఉన్న నీ కుమారులను, నీ కుటుంబంలో ఉన్న నీ కుమార్తెలను ఎవరి చేతుల్లో పెడుతున్నావు? ఎవరి చేతులకు అప్పగిస్తున్నావు నీ కుమారులను? ఎవరి చేతుల్లో నీ బిడ్డలను పెడుతున్నావు? హల్లెలూయా. నీ బిడ్డ వచ్చి అమ్మా నాకు డబ్బులు ఇవ్వమంటే బిడ్డ ఎక్కడ బాధపడతాడని చెప్పి 10 రూపాయలు అడిగితే 5 రూపాయలు ఇస్తున్నావు, 5 అడిగితే 2 రూపాయలు ఇస్తున్నావు. వాడికి ఏమి అవసరమో తీసుకొచ్చి నువ్వు చేతులారా పెడుతున్నావు. ఎందుకనంటే నీ చేతుల్లోంచి ఎప్పుడు జారిపోతాడో అని భయముతో. మరి నీ చేతుల్లో ఉన్న బిడ్డ జారిపోతాడని భయముతో తను కోరిన కోరిక నువ్వు తీరుస్తున్నావే. దైవ జనాంగమా, నీ తండ్రి కోరిక నువ్వు తీరుస్తున్నావా? నీ దేవుడైన యెహోవా కోరిక నువ్వు తీరుస్తున్నావా? నీ దేవుడైన యెహోవా అంటున్నాడు, నువ్వు నా చేతుల్లో ఉంటే నీకు క్షేమం, నా చేతుల్లో నువ్వు బ్రతికితే నీకు క్షేమం, నా యొక్క సన్నిధిలో నువ్వు ఉంటే నీకు క్షేమం, నా దగ్గర నువ్వు ఉంటే నీకు క్షేమం. ఈ లోకంలో పరిగెడితే నష్టపోతావు దైవ జనాంగమా. ఆనాడు సమూయేలుని తల్లి తీసుకెళ్లి సన్నిధిలో వదిలిపెట్టేస్తే సమూయేలు దేవుడి చేతుల్లోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మరి నీ జీవితం ఎవరి చేతుల్లో ఉంటుంది దైవ జనాంగమా? దేవుడి చేతుల్లో ఉంటుందా? లోకం చేతుల్లోకి వెళ్ళిపోతుందా? దేవుడి చేతుల్లో ఆదివారం వస్తున్నాం కదా అంటున్నావా? ఆదివారం దేవుడి సన్నిధిలోకి వస్తే సరిపోదు, ఆదివారం దేవుడి సన్నిధిలో కూర్చుంటే సరిపోదు, ఆదివారం ఆరాధన చేస్తే సరిపోదు, ఆదివారం దేవుని మందిరంలో గడిపే సరిపోదు. దేవుని చేతుల్లో అనుదినము ఉండాలా, అనుక్షణము ప్రార్థన చేస్తూ ఉండాలా, అనుదినము దేవుని మాటలను ధ్యానించి ఉండాలా. అప్పుడే నువ్వు దేవుడి చేతుల్లో ఉన్నట్టు లెక్క. చాలా మంది ఆదివారం మాత్రమే దేవుడి సన్నిధిలోకి వస్తారు, మేము దేవుడి సన్నిధిలో ఉన్నామని, దేవుడి చేతుల్లో ఉన్నాం కదని భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. దైవ జనాంగమా, ఆదివారం ఒక్కరోజు నువ్వు సన్నిధికి వెళితే, నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఆరాధన చేస్తే నువ్వు దేవుడి చేతుల్లో ఉన్నట్టు కాదు సుమా.
ప్రతి దినము దేవుడి చేతుల్లో ఉండాలా, ప్రతి దినము దేవుడితో ఆరాధనలో ఉండాలా, ప్రతి దినము దేవుణ్ణి దీవించు ప్రభు అని అడగాల, ప్రతి దినము దేవుణ్ణి ఆరాధన చేయాలా, ప్రతి దినము దేవుడితో నువ్వు అనుసంధానం కలిగి జీవిస్తూ ఉండాలా. హల్లెలూయా. ప్రతి దినము బైబిల్ చదవాలా, ప్రతి దినము పాటలు పాడాలా, ప్రతి దినము వాక్యము చదవాలా, ప్రతి దినము దేవునిలో నడవటానికి ప్రయత్నము నువ్వు చెయ్యాలా. హల్లెలూయా. అప్పుడు నువ్వు దేవుడి చేతుల్లో పరిపూర్ణంగా ఉంటావు. సమూయేలు దేవుడి చేతుల్లో ఆదివారానికి పరిమితం అయిపోలే, ఒక రోజుకే పరిమితం అయిపోలేదు. ప్రతిరోజు దేవుడి సన్నిధిలో, దేవుని యొక్క మందిరములో దేవునికి స్తుతి ధూప నైవేద్యం వేస్తూ ఉన్నాడు సమూయేలు. తండ్రి తల్లి తనకు అక్కర్లేదిక. ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయాడు సమూయేలు అంటే? దేవుడి చేతుల్లోకి వెళ్ళిపోయాడు. దేవుడి చేతుల్లోకి వెళ్ళిన ఆ సమూయేలు జీవితము ఏ రీతిగా మారిపోయిందో తెలుసా? ఒక ప్రవక్తగా మారిపోయాడండి. దేవునితో నేరుగా మాట్లాడే వ్యక్తిగా మారిపోయాడు. దేవుడితో అనుసంధానం కలిగి ఏక స్వభావముతో మనస్తత్వంతో దేవుని ఆరాధించే వ్యక్తిగా వెళ్ళిపోయాడండి. ఎప్పుడు వెళ్ళిపోయాడు తెలుసా? సమూయేలు దేవుడి చేతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు. మరి నీవు నేను ఎవరి చేతుల్లో ఉంటున్నాం ఈ రోజుల్లో? మన బిడ్డల జీవితాలు మన చేతుల్లో ఉంటున్నాయా, దేవుడి చేతుల్లో ఉంటున్నాయా, లోకం చేతుల్లో ఉంటున్నాయంటే కొన్ని సందర్భాల్లో ఉంటాం, మా కొడుకులు మా చేయి దాటిపోయారండి, మా బిడ్డలు మా చేయి దాటిపోయారండి, మాట వింటలేదండి, మా కుమార్తెలు మా చేయి దాటిపోయారండి, మాటలు వింటలేదండి, మా బంధువులు మా చేయి దాటిపోయారండి, మా అన్నదమ్ములు మా చేయి దాటిపోయారండి, మా అమ్మ నాన్న మా మాట వింటలేదండి అని చేయి దాటిపోయారని చెబుతూ ఉంటున్నాం. మరి నాడు నేటి క్రైస్తవం నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే ప్రార్థన పరురాలుగా దేవుడి చేతుల్లో ఉంటే మరి నీ బిడ్డల పరిస్థితి ఏంటి? నువ్వు ఒక్కడవే తండ్రిగా ఉండి దేవుడి సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉంటే, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుని నడుస్తూ ఉంటే నీ భార్య మాట ఏంటి, నీ బిడ్డల మాట ఏంటి? వారు ఎవరి చేతుల్లో నడుస్తున్నారు, వారు ఎవరి చేతుల్లో నడిపించబడుతున్నారు? నువ్వు ఎవరితో నడిపించబడుతున్నావు, వారు ఎవరితో నడిపించబడుతున్నారు? నువ్వు ఎవరి చేతుల్లో ఉన్నావు, వారు ఎవరి చేతుల్లో ఉంటున్నారు? దైవజనామ గ్రహించు. దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని చేతుల్లో ఉంటేనే నీకు క్షేమం తప్ప ఈ లోకం చేతుల్లో నువ్వు ఉన్నావా నష్టపోతావు. హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులలో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలియా యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాని చేయ మొదలు పెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విందును నేను అతనికి తెలియజేసేదను. హల్లెలూయా. ఎవరిని గూర్చి దేవుడి మాట తెలియజేస్తున్నాడు తెలుసా? బాలుడైనటువంటి సమూయేలు దేవుని చేతుల్లోకి వెళ్ళి ఏలియా గారి దగ్గర ఆ సన్నిధిలో ఎదుగుతూ ఉంటే, ఆ యొక్క బాలుడైన సమూయేలు దేవుని ఆత్మచేత నింపబడి ప్రవక్తగా నింపబడి నడుస్తూ ఉన్న కాలంలో సమూయేలుతో దేవుడు అంటున్నాడు, సమూయేలు, ఏలియా కుటుంబానికి నేను ఏదైతే చేయాలనుకుంటున్నాను, ఏ రీతిగా నేను ఆలోచన కలిగి ఉన్నానో అది నేను చేయబోతున్నాను. ఏమిటో తెలుసా? వాళ్ళ చెవులు గింగురుమనిపోతాయి ఆ మాట వింటే. వాళ్ళ జీవితాల్లో ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయో అని వాళ్ళంతటా వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళంతటా వాళ్ళ జీవితాలు ఎందుకు ఇలా నాశనం అయిపోయినాయని వాళ్ళంతటా వాళ్ళు బాధపడతారు. అది అంతటా వ్యాపింప చేయబడతాది. ఆ మాట వినగానే చెవులు గింగురుమంటాయని దేవుడైన యెహోవా సమూయేలుతో చెబుతున్నాడు. ఎందుకో తెలుసు దైవజనాంగమా, ఏలియా కుమారులు, ఏలియా తర్వాత యాజకత్వం వహించవలసిన వారు, ఏలియా కుమారులు సేవకులుగా నియమించబడవలసిన వారు. కానీ వారి జీవితాలు ఏమైపోయినాయి తెలుసా? సన్నిధికి వచ్చిన వారితో వ్యభిచారము చేయడం మొదలు పెట్టారు. సన్నిధికి వస్తున్న వారితో పాపము చేయడం మొదలు పెట్టేవారు. సన్నిధికి వచ్చిన వారితో వేళ కొలలాడడం మొదలు పెట్టారు. సన్నిధికి వస్తున్న వారితో వారు ఎకచకాలు ఆడటం మొదలు పెట్టారు.
సన్నిధికి వస్తున్న వాళ్ళతో నానా రకాలైనటువంటి పాపపు క్రియలతో, మోసపు క్రియలతో, అబద్ధపు ఆలోచనతో, చెడిపోయిన తలంపులతో వారు వెళ్ళిపోతూ ఉంటే ఏలియా వారి కుమారులకు చెప్పలేదట. ఎందుకు చెప్పలేదో తెలుసా? బిడ్డలు పాడైపోతారేమో, నష్టపోతారేమో, వారి జీవితాలు ఏమనుకుంటారని చెప్పేసి మౌనమైపోయాడు. ఆ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుడు అంటున్నాడు, ఏలియా తన కుమారుల జీవితాన్ని నా చేతుల్లో పెట్టలేకపోయాడు కాబట్టి వారి జీవితాల్లో శాపం వస్తుంది. నీ కుమారుల జీవితము దేవుని చేతుల్లో పెట్టడానికి నువ్వు ఎందుకు వెనకంజ వేస్తున్నావు? వాడు త్రాగుతుంటే ఎందుకు త్రాగొద్దని చెప్పలేకపోతున్నావు? వాడు ఎందుకు వ్యభిచారం చేస్తుంటే ఎందుకు వ్యభిచారం చేయొద్దని చెప్పలేకపోతున్నావు? వాడు జోదమాడుతూ ఉంటే ఎందుకు జోదమాడొద్దని చెప్పలేకపోతున్నావు? వాడు పేకాట ఆడుతుంటే ఎందుకు పేకాట ఆడొద్దని చెప్పలేకపోతున్నావు? వాడు కైనీలు వేస్తుంటే ఎందుకు కైనీలు వేయొద్దని చెప్పలేకపోతున్నావు? వాడు ఎందుకు సారా తాగుతుంటే ఎందుకు సారా తాగొద్దని చెప్పలేకపోతున్నావు? వాడు ఎందుకు పాపము చేస్తుంటే పాపం చేయొద్దని చెప్పలేకపోతున్నావు? వాడు గుట్కాను వేస్తుంటే గుట్కాలు ఎందుకు వేయొద్దు అని చెప్పలేకపోతున్నావు? దైవజనాంగమా, ఏలియా చేసిన పొరపాటు ఈనాడు నీ జీవితంలో చేస్తూ ఉంటే ఏలియా కుమారులు శాపగ్రస్తులు మార్చబడ్డారు. ఎందుకు మార్చబడ్డారో తెలుసా? ఏలియా కుమారుల యొక్క జీవితము దేవుడికి అనుకూలంగా లేదు. వారి జీవితము దేవుని యొక్క ఉద్దేశంలోనికి చేతుల్లోకి చేర్చబడలేదు. ఏలియా భయపడిపోయాడు కుమారుల జీవితాలు ఏమైపోతాయని. కానీ దేవుడు నేరుగా వచ్చి శాపాన్ని గురి చేసేస్తాడు. మరి నాడు నీ నా బ్రతుకులు ఏ రీతిగా ఉంటున్నాయి? ఏలియా కుమారుల్లో ఉన్నాయా? సన్నిధికి వెళ్తున్న నీవు, సంఘాల్లో ఉన్న నీవు ఎవరిని ఎవరుగా వ్యామోహపు చూస్తున్నావు? ఎవరితో పాపపు మాటలు మాట్లాడుతున్నావు? ఎవరితో పాపపు క్రియల్లో పాల్గొంటున్నావు? ఎవరితో ఏ వ్యామోహం కలిగిన క్రియల్లో నువ్వు పాల్గొంటున్నావు? ఏ మోసకరమైన ఉద్దేశాలు పాల్గొంటున్నావు? సంఘంలో వెళుతున్న నీవు ఒకవేళ వెళుతూ ఉంటే దైవజనాంగం దేవుడు వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుసా? శాపగ్రస్తుడు అయిపోతావు. ఏలియా కుమారులు ఏమైపోయారు తెలుసా? వారి యొక్క జీవితాన్ని దేవుడి చేతుల్లో పెట్టడం మానేసి సంఘంలోకి వచ్చిన బిడ్డల వైపు, సంఘంలో వచ్చిన విశ్వాసులను పాపపు యుక్తములో, శోకమైన ఉద్దేశంలో, చండాలమైన క్రియలకు, చెడ్డ క్రియలకు వెళ్ళిపోయారు. దేవుడి చేతుల నుంచి బయటికి వెళ్ళిపోయారు. మరి నాడు నీవు నేను సన్నిధికి వెళుతున్న నీవు ఏ తలంపులతో ఉంటున్నావు? పాపపు తలంపులతో ఉంటున్నావా? మోసపు తలంపులతో ఉంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావా? జాగ్రత్త. ఏలియా కుమారులు ఏమైపోయారు తెలుసా? శపించబడ్డారు. దేవుడి ఉగ్రతకు లోనైపోయారు. కారణం ఏమిటని ఆలోచన చేస్తే వారి జీవితాలు దేవుడి చేతుల్లో లేవు. మరి నీ జీవితాన్ని ఈనాడు నేటి క్రైస్తవంలో ఉన్న నీవు ఎవరి చేతుల్లో పెడుతున్నావు? నీ బిడ్డల జీవితాన్ని ఎవరి చేతుల్లో పెడుతున్నావు? నీ కుటుంబ పరిస్థితుల్ని ఎవరి చేతుల్లో పెడుతున్నావు? ఎవరికి అప్పగిస్తున్నావు? ఆలోచించు దైవ జనాంగమా. దేవుడిచ్చిన ఉద్దేశం ఏంటో తెలుసా? నీ జీవితాన్ని ఎవరి చేతుల్లో పణంగా పెడుతున్నావు? నీ కుటుంబ జీవితాన్ని ఎవరి చేతుల్లో పణంగా పెడుతున్నావు? నీ కుటుంబ జీవితాన్ని ఎవరికి అర్పణ చేస్తున్నావు? దేవుడికా, లోకానికా? దేవుడికి అర్పణ చేస్తే నీ కుటుంబం క్షేమకరంగా ఉంటుంది. దేవుడికి అర్పించకపోతే నీ కుటుంబం క్షేమంగా ఉండదు. హల్లెలూయా. ఈనాడు నేటి క్రైస్తవంలో సాగుతున్న పిల్లలు ఏ రీతిగా తయారయ్యారో తెలుసా? అమ్మా నాన్న సన్నిధికి వెళుతూ ఉంటారు, వీడింటిలో కూర్చుని చండాలమైన క్రియలు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు సన్నిధికి వెళ్లి ఆరాధన చేస్తూ ఉంటే ఇంటిలో కూర్చుని కూతురు లేనిపోని వ్యభిచారపు కామక్రియల చేష్టలతో మునిగిపోతూ ఉంటాది. ఆ తల్లిదండ్రులు చూసి ఇది తప్పు అని ఖండించక ఏమైపోద్దు అనే బాధతో ఏం చేస్తూ ఉంటారంటే చూసి చూడనట్టు వదిలేస్తారు. ఒకానొక దినము రాగానే ఆ చేష్టలకు తగిన ప్రతిఫలం వచ్చి ఉంటే ఆ ప్రతిఫలాన్ని బట్టి ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే ఏమంటారో తెలుసా? తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు, నీ అంతట నువ్వు చేసుకున్నావు, నీ కర్మ అనుభవించు. అందుకే దేవుడు అంటున్నాడు, నీకు ముందుగానే నీ బిడ్డల జీవితము దేవుడి చేతుల్లో పెట్టమని చెబుతున్నప్పుడు, నీ బిడ్డల జీవితము దేవుడి యొక్క ఉద్దేశంలో పెట్టమని చెబుతున్నప్పుడు, నీ బిడ్డల జీవితం, నీ జీవితం ఎవరి చేతుల్లో పెడుతున్నావు? దేవుడికి ఇష్టమైన జీవితాన్నిగా గడించుతున్నావా? నీకు ఇష్టమైన జీవితంలో వెళ్ళిపోతున్నావా? నీ ఇష్టమైన జీవితం వెళ్ళిపోతే ఏలియా కుమారులు నాశనం అయిపోయారు. దైవజనాంగమా,
నీ జీవితము దేవుని చేతుల్లో ఉండాలా, నీ కుటుంబ జీవితం దేవుని చేతుల్లో ఉండాలా, నీ కుమారుల జీవితము, నీ కుమార్తెల జీవితము చేతుల్లోకి రావాలా, దేవుని చేతుల్లోకి. ఈనాడు నేటి క్రైస్తవ్యంలో సగటున పిల్లలను ఏ రీతిగా పెంచుతున్నారు తెలుసా తల్లిదండ్రులు? వాడు బూతులాడుతూ ఉంటే ఆ బూతుకు మరో బూతు పుట్టమని చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ బూతుకి మరో బూతు తిట్టమని చెప్పే తల్లిదండ్రులు ఎక్కువైపోయారు. డబుల్ మీనింగ్ డైలాగ్ వేస్తుంటే ఆ డైలాగ్ మరింకో డైలాగ్ ఏమని చెప్పేవాడు ఎక్కువైపోయారు. చెడిపోయిన క్రియలతో వెళ్ళిపోతూ ఉంటే దానికి మరింతగా చెడిపోయే ఆలోచన చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. చెడ్డ మార్గంలో వెళుతూ ఉంటే ఆ చెడ్డ మార్గాన్ని కాదు అనటం మానేసి మరింతగా చెడు మార్గంలోకి తీసుకెళ్లిపోతున్నారు. హల్లెలూయా. మరి దైవ జనాంగమా, ఆ జీవితం దేవుడికి ఇష్టమైనదా? కాదు. ఎందుకు కాదో తెలుసా? దేవుడు అంటున్నాడు, నా చేతుల్లో ఉన్నవారు లోక చేతుల్లోనికి వెళ్ళరు. దేవుని చేతుల్లో ఉన్నవారు లోక పరిస్థితుల్లోకి వెళ్ళరు. దేవుని చేతుల్లో ఎవరైతే ఉండరో వాళ్ళు ఆటోమేటిక్ గా లోక పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. మరి దైవజనాంగమా, సమూయేలుని తన తల్లి దేవుని చేతుల్లోకి అప్పగిస్తే ప్రవక్తగా నిలబడ్డాడు. ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు. ఏలియా ద్వారా సమూయేలు బలవంతుడిగా మార్చబడ్డాడు దేవుని ఆత్మ చేత. మరి ఏలియా కుమారులు ఏమైపోయారు తెలుసా? వారి జీవితాల్ని లోకంలోకి పెట్టుకున్నారు, నాశనం అయిపోయారు. హల్లెలూయా. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనం. కీర్తన గ్రంథము 33:13. యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములు ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి యొక్క క్రియలన్నీ విచారించుచు వారిని దర్శించువాడు. హల్లెలూయా. ఆకాశం నుండి దేవుడు కనిపెడుచు ఉన్నాడంట నిన్ను నన్ను. నువ్వెవరి చేతుల్లో ఉంటున్నావో, ఎవరి చేతుల్లో కీలుబొమ్మగా మారిపోతున్నావో, ఎవరి చేతుల్లో నువ్వు రప్చర్ అయిపోతున్నావో, ఎవరి చేతుల్లో నువ్వు నలిగిపోతున్నావో, ఎవరి చేతుల్లో బానిసత్వంగా మారిపోతున్నావో, ఎవరికి నువ్వు లోబడిపోతున్నావో, ఎవరి జీవితాల్లో నువ్వు కూని అయిపోతున్నావో, నీవు నీ కుటుంబాన్ని గురించి దేవుడు ఆకాశము నుండి కన్నులెత్తి చూస్తూ ఉన్నాడంట. అయితే కన్నులెత్తి నేను చూడటమే కాదు, కానీ అసలు నువ్వు ఎవరి చేతుల్లో కీలుబొమ్మగా మారిపోతున్నావు, ఎవరి చేతుల్లోకి నువ్వు వెళ్ళిపోతున్నావు, ఎవరి చేతుల్లో నీ జీవితం పెడుతున్నావు అని ఆకాశము నుండి నీ వైపు నా వైపు దేవుడు ఏం చేస్తున్నాడంట? చూస్తున్నాడంట. హల్లెలూయా. మరి నాడు నేటి క్రైస్తవ్యంలో ఆదివారం ఆరాధనకు వచ్చిన నీవు, ఆదివారం ఆరాధన అయినంతరము ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతున్నావు? దైవ జనాంగమా, పాపం చేసేవాడు పాపం వైపు వెళ్ళిపోతున్నాడు, మోసం చేసేవాడు మోసం వైపు వెళ్ళిపోతున్నాడు, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం వైపు వెళ్ళిపోతున్నాడు, దొంగతనం చేసేవాడు దొంగతనం వైపు వెళ్ళిపోతున్నాడు, అబద్ధాలు ఆడేవాడు అబద్ధాల వైపు వెళ్ళిపోతున్నాడు, చెడ్డ క్రియలు చేసేవాడు చెడ్డ క్రియలు వెళ్ళిపోతున్నాడు, త్రాగేవాడు త్రాగుడు వైపు వెళ్ళిపోతున్నాడు, జోదం ఆడేవాడు జోదం వైపు వెళ్ళిపోతున్నాడు, కోడి పందాలు ఆడాడు కోడి పందాల వైపు వెళ్ళిపోతున్నాడు. వాడు ఏ రీతిగా వెళ్ళిపోతూ ఉన్నా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను చూస్తున్నాను. ఆదివారం మాత్రమే దేవుని సన్నిధిలోకి వచ్చి నేను గూట్లో పక్షిలాగా దేవుడి దగ్గరకు వచ్చాను కదా అనుకుంటున్నారు. ఆదివారం అయిన తెల్లారి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వెళ్ళు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఊరు చివరిని ఏర్పాటు అయిందండి. ఏంటది? పటాస్. ఆ బంకులోకి వెళ్ళనిదే మహానుభావుడికి నిద్ర పట్టదు. ఆ బంకులోకి వెళ్ళి శంకా ఉన్నదే మహానుభావుడికి నిద్ర పట్టదు. ఆ బంకులోకి వెళ్ళి క్వార్టర్ తెచ్చుకుని తాగితేనే గాని నిద్ర పట్టదు. ఆ క్వార్టర్ తెచ్చుకుని తాగితేనే గాని హుషారు రాదు. ఆ క్వార్టర్ తెచ్చుకుని తాగితేనే గాని ఒళ్ళు పులిసిపోయింది కాస్త సరవదంట. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు వెళుతున్న మార్గాలన్నీ నాకు తెలుసు. నా జీవితంలో నేను ఎందుకు ఎలా అయిపోతున్నానని నీ అంతటి నువ్వు ఆలోచించుకోవటం మానేసి నీ ఇష్టమైన జీవితాన్ని పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే దైవజనాంగమా, నీ నడకను నీ పడకను నీ ఆలోచన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆకాశము నుండి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అందరి హృదయాలను ఒకే రీతిగా దేవుడు తయారు చేస్తాడు.
కానీ మనమే ఒకే రీతిగా మన జీవితాన్ని దేవుడికి పెట్టలేకపోతున్నాం. ఒకే రీతిగా మన జీవితాన్ని దేవుడికి సమర్పించలేకపోతున్నాం. ఒకే రీతిగా దేవుడికి మన హృదయాల్ని అర్పించలేకపోతున్నాం. ఒకే రీతిగా దేవుడికి మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టలేకపోతున్నామంటే కారణం ఏంటి తెలుసా? నీ ఆలోచన నీది, నీ తలంపు నీది, నీ క్రియలు నీవి, నీ ఉద్దేశాలు నీ, నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావు. ఒక్కొక్క దినాన దెబ్బడిపోయేకొచ్చి తప్పైపోయింది ప్రభువా. ఏమంటున్నావు? తప్పైపోయింది ప్రభువా. తప్పు జరుగుతున్నా, తప్పు చేయటానికి వెళుతున్నప్పుడు దేవుని సేవకుడు ద్వారా, వాక్యం ద్వారా దేవుడు గద్దిస్తూ ఉన్నా అలాగే చెబుతాడు పాస్టర్ గారు అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి దెబ్బ గట్టిగా తగిలాక అబ్బా అనుకుని వచ్చి తప్పైపోయింది ప్రభు అంటున్నావా? దేవుడు అంటున్నాడు, దైవజనంగమా, నీ జీవితం నా చేతుల్లో ఉంటే క్షేమంకరం, నీ జీవితం నా చేతుల్లో ఉంటే నీ జీవితంకు ఆశీర్వాదం దైవజనంగమ, నీ కుటుంబం నా చేతుల్లో ఉంటే బలమైన దీవెన దైవజనాంగమ. నీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డలు నీవు అంతా కలిసి నా సన్నిధిలో ప్రతిదినం ఆనందిస్తే నీ కుటుంబానికి మేలు. హల్లెలూయా. అక్కడే చూద్దాం, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 29వ వచనం. యెషయా గ్రంథం 28:29. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు, అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. హల్లెలూయా. మాకు ఒక ఆయన ఎదురయ్యాడండి. అప్పటికే కాస్త కోస్త వేసేసాడు. ఏంటది? సొక్క అంటాడు కదా, నాకు బోధిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మందు తాగమన్నాడు కదా, మీరేంటి తాగుద్దంటున్నారు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మందు తాగమని చెప్పాడు కదా, మీరు తాగొద్దని చెప్తున్నారేంటి అన్నాడు. ఎక్కడుందరా నాయన నాకు చూపించు, ఇప్పుడు వరకు తెలియలేదు, నాకు కనపడలేదు బైబిల్ అంటే. ద్రాక్ష రసం అంటే ఏంటండి అంటున్నాడు. ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? వైన్ అంటారు. ద్రాక్ష రసాన్ని ఏమంటారు? ఇంగ్లీష్ లో వైన్ అంటారు. ఆ వైన్ అట్టుకుని ఏలాడుతున్నాడు వీడు తాగేది ద్రాక్ష రసమో, వీడి జీవితాన్ని నాశనం చేసే రసమో తెలుస్తలేదు వాడికి. ద్రాక్ష రసము తాగమన్నాడు కదండి. నేను అన్నాను, ఓరు బాబు సెంటర్లోకి వెళ్ళు, ఓ పావు కేజీ ద్రాక్ష పళ్ళు అంటారు, నేను శుభ్రంగా పిండేసి నీకు ఇస్తాను, తాగదు కానీ నీకు సరిపోద్దంటే ఆ ద్రాక్ష కాదండి. ఏ ద్రాక్ష మరి? అడిగి ఊరి చివరన ఉన్న ద్రాక్ష కావాలి. దేవుడు అంటున్నాడు, దైవజనంగా ఆశ్చర్యకరమైన ఆలోచన నీకు చెబుతాడు, అధిక బుద్ధియు జ్ఞానం నీకు అనుగ్రహిస్తాడు. కొంతమందికి అధిక బుద్ధి ఎక్కువైపోయగలదే, ద్రాక్ష రసాన్ని వైన్ చేస్తారు, వైన్ ద్రాక్ష రసం చేస్తారు, లబ్బిలిబ్బులు చేసేసి ఇదే అది అంటాడు. అదే వీడి చేతులు ఎక్కడున్నాయనంటే మురికి. వీడి జీవితం ఎక్కడ సమర్పించుకున్నాడంటే ఊరి చివరన మురికిలో సమర్పించుకుంటాడు. జ్ఞానాన్ని చెబుతున్నాడు, ఆలోచన చెబుతున్నాడు దేవుడు. ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోకపోతే వాడి జీవితం దేవుడి చేతుల్లోకి రాదు సుమా. అప్పుడప్పుడే వేస్తామండి. ఎప్పుడెప్పుడు? నువ్వు మురికైపోవడానికి అప్పుడప్పుడు ఎందుకురా, ఒకసారి చాలు. హల్లెలూయా. బిందుడు పాల్లో ఒక చుక్క చాలమ్మా, చక్కగా పాలు పెరుగుగా మారిపోవడానికి. అప్పుడప్పుడు వేస్తామండి. అస్తమాను వీడి జీవితం ఏంటి తెలుసా? అస్తమాను వేస్తున్నా, అప్పుడప్పుడు వేస్తున్నా, అదే కదా అనే ఉద్దేశం వాడికి అర్థం కావట్లే. ఆలోచన మందగించిపోయింది, బుద్ధి మందగించిపోయింది, శక్తి అర్థం కావట్లే. దేవుడు అంటున్నాడు, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి నేను చెబుతాను. ఏంటదో తెలుసా? నువ్వు నా చేతుల్లో ఉంటే నీ జీవితానికి మేలు. నువ్వు నా చేతుల్లో ఉంటే నీకు అధిక బుద్ధి వస్తుంది, అధిక జ్ఞానం కలుగుతుంది, అధిక శక్తిని పొందుకుంటావు. తప్ప ఈ లోకంలో నువ్వు ఎన్ని మార్లు నీ ఇష్టం వచ్చినట్టు తిరిగినా నీకు జ్ఞానము అబ్బదు. హల్లెలూయా. మరి దైవజనంగమా, అధిక బుద్ధి దేవుడి స్థానికి సిద్ధమవుతూ ఉంటే దేవుడి చేతుల్లోకి రావడానికి యుద్ధమేనా? దేవుడు నీకు అధిక జ్ఞానాన్ని ఇస్తాను, అధిక ఆలోచన చెబుతాను, నేను నీ ద్వారా అనేక ఉద్దేశాలు బయలుపరచుకోవాలనుకుంటున్నానంటే ఆయన చేతుల్లోకి నువ్వు రావడానికి నువ్వు సిద్ధమేనా? సిద్ధమే అని ఇక్కడ అంటాము. బయటికి వెళ్ళాక యుద్ధం చేస్తాం. హల్లెలూయా. ఎవరితో యుద్ధం చేస్తాం?
పక్కింటోళ్ళతో యుద్ధం, పొరుగింటోళ్ళతో యుద్ధం, చుట్టుపక్కల ఉన్న వాడితో యుద్ధం, నీకు నచ్చని వాళ్ళతో యుద్ధం. నీకు నచ్చకపోతే దైవజనాంగమా, నీకు అధిక బుద్ధి జ్ఞానాన్ని నేను ఇస్తాను, అయితే నువ్వు నా చేతుల్లోకి రావాలి. నువ్వు ఎప్పుడైతే నా చేతుల్లోకి వస్తావో, నీ జీవితాన్ని నాకు అప్పగిస్తావో, నీ స్థితిగతులు నాకు అప్పగిస్తావో, అప్పుడు నీకు అధిక బుద్ధి జ్ఞానాన్ని నీకు నేను అనుగ్రహిస్తాను. హల్లెలూయా. మరి నాడు నేటి క్రైస్తవ్యంలో బుద్ధి జ్ఞానం తెచ్చుకునే వాళ్ళు ఎంతమంది? దేవుళ్ళో ఉన్నవాడు ఇప్పుడు బుద్ధి జ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. దేవుని చేతుల్లో ఉన్నవాడు అధిక బుద్ధిని పెంపొందించుకుంటాడు, అధిక జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు, అధిక ఆలోచనతో నడుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఒకానొక దినాన మేము చూస్తున్న సందర్భంలో ఒక ఆమె దెబ్బలాడుతుందండి. ప్రతి ఆదివారం సన్నిధికి వెళ్ళి ఆవిడే ఎలా దెబ్బలాడుతుందో తెలుసా? ఇక ఆవిడ ఈ పక్క నుంచి మొత్తం కారిపోతుంది. ఏంటది? నోట్లో ఉన్న లాలాజరం మొత్తం యువతల కారిపోతున్న ఆ సింగట్టుకుని తుడిచేసుకుని మరీ దెబ్బలాడేస్తుంది మా తల్లి. ఆ చెంగు పట్టుకుని తుడుచుకుని మరీ దెబ్బలాడుతుంది మా తల్లి. అర్థం కావట్లేదు ఆవిడ ఎందుకు దెబ్బలాడుతుందో. ఆవిడకి అధిక జ్ఞానం ఎక్కువైపోయింది దెబ్బలాట్ల మీద, అధిక బుద్ధి ఎక్కువైపోయింది గొడవల మీద, అధిక ఆలోచనలు ఎక్కువైపోయినాయి స్థిరత్వం లేని పరిస్థితుల మీద. మరలా ఆదివారం వచ్చి అంటూ ఉంటది, దేవుణ్ణి స్తుతి. అయ్యో ఓయ్, ఈదుల్లో మాత్రం పాస్టర్ గారు వస్తున్నారన్నా కూడా, పాస్టర్ గారు వస్తే ఏంటి, ముందు దెబ్బలాటే, దెబ్బలాట తర్వాతే పాస్టర్ గారు. ఆలోచన లేని, దేవుడి చేతుల్లో లేని, బుద్ధి జ్ఞానం లేని క్రైస్తవుల గురించి చెప్తున్నాడు. నేను అధిక జ్ఞానం నా చేతుల్లో నువ్వు ఉంటే నీకు ఇస్తానని చెప్తుంటే, అధిక జ్ఞానం కలిగిన దేవుడి దగ్గరకు వచ్చి ఆ జ్ఞానాన్ని ఆస్వాదించలేని నిస్సహాయ స్థితిలో నువ్వు ఉంటే, ఆ జ్ఞానాన్ని ఆస్వాదించలేని నిస్సహాయ స్థితిలో నువ్వు ఉంటే, మరి దేవుడు అంటున్నాడు, దైవజనాంగమా, నీ జీవితం ఎక్కడ పెట్టావు? ఎవరి చేతుల్లో పెడుతున్నావు? నీ బ్రతుకుని ఎవరి చేతుల్లో పెడుతున్నావు? హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో వివాహం చేసే సందర్భంలో వారి ఇష్టానుసారమైన ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుడు ఆలోచన చెబుతూ ఉంటాడు, ఇది వద్దు, ఈ మార్గం నీకు మంచిది కాదంటే, నాకు నచ్చింది, ఇల్లు నచ్చింది, ఇంటి వెనకాల ఉన్న పొలం నచ్చింది, ఇంటిలో ఉన్న బంగారం నచ్చింది, అకౌంట్లో ఉన్న డబ్బులు నచ్చినాయి, మనుషులదేముంది, ఈ లోకంలో కనిపిస్తున్నాయని ఈ ఆలోచనలతో వెళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా. పిల్లకి నచ్చకపోని, పిల్లడికి నచ్చకపోని ఏం చేయాలి? ఆదరాబెదరా పెళ్లి చేసి పాడేసిన 6 నెలలకి ఏడుస్తూ ఉంటారండి. ఆస్తి ఉన్నదని, అంతస్తు ఉన్నదని, ఐశ్వర్యం ఉన్నదని, అన్ని ఉన్నాయని నా బిడ్డలకు పెళ్లి చేశానే. అధిక ఆలోచన, లోకానుసారమైన మనస్తత్వంతో వాళ్ళు ఏడుస్తూ ఉంటే, ఎన్ని ఉన్నా ఏంటి, నా బిడ్డ జీవితంలో ఏమి లేదు, అది లేదు. కావలసిన మనశ్శాంతిలోకి ఏడుస్తున్న వారు ఉన్నారు ఈ లోకంలో. దేవుడు ఒక ఆలోచన చెప్తాడు, వద్దు, వివాహము చేయొద్దు, నీ బిడ్డ జీవితానికి మంచిది కాదు, నా చేతుల్లో పెట్టి నాకు నీ యొక్క బిడ్డ ఉద్దేశాన్ని అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేస్తే, నీకు ఏది మంచో అధిక జ్ఞానంతో కూడిన అధిక ఆలోచన తెలియచేస్తానని దేవుడు చెబుతూ ఉంటే, మరి దైవజనంగా ఈనాడు నేటి క్రైస్తవులు ఉన్న నీవు నేను దేవుడి మాటను ప్రక్కన పెట్టి నీకు నచ్చిన వారి కోసం పెళ్లి చేసేదానికి సిద్ధమవుతున్నావా? సిద్ధమవు. యుద్ధాలు నీకు సిద్ధంగా ఉన్నాయి. హల్లెలూయా. ఆస్తిని చూసి పెళ్లి చేయమాకు, అంతస్తును చూసి పెళ్లి చేయమాకు, అందాన్ని చూసి పెళ్లి చేయమాకు, ఐశ్వర్యాన్ని చూసి పెళ్లి చేయమాకు. దేవుడి చేతుల్లో పెట్టి నీ బిడ్డను పెళ్లి చేయి, నీ కుటుంబంలో ఎల్ల కాలము సంతోషమే. హల్లెలూయా. కొన్ని సందర్భాలు అంటారు, మా అబ్బాయి ప్రార్థనకి వెళ్ళిపోతాడండి, అయ్యి బాబు ఈ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని ఇంకెవరిని చూడలేదండి, అంత భక్తిపరుడని అని చెప్పగానే ఈ తల్లి ముసిముసి నవ్వుకుంటూ, పిల్లోడు ప్రార్థనకి వెళ్ళిపోతాడంటమ్మా, ఎక్కడికి, అసలు ఆదివారం అంటే ముందే ఉంటాడంటమ్మా అని చెప్పుకుంటూ ఊరంతా ఊరేగి తీసుకెళ్లి కట్టబెడతాది మా తల్లి.
మహా అయితే పెళ్ళైన కొత్తలో సంబరంలో 2 నెలలు ప్రార్థనకి వెళ్తాడు, 3వ నెల నుంచి ప్రార్థనకి వెళ్ళడం, ఇటు ప్రార్థన మారిపోద్ది. వేరే ప్రార్థన ఎక్కడా? బంకులో ప్రార్థన. హల్లెలూయా. ఈ తల్లికి అంటదమ్మా, ప్రార్థనా పరుడని చేసావమ్మా, నా బ్రతుకుని చేతులారా నాశనం చేసావే తల్లి. బాబు నువ్వెంతో భక్తిపరుడు అని చెబితే నేను విన్నాను, చెబితే విన్నది ఈ తల్లి చూడలే. ఆలోచన దేవుడు చెబుతున్నప్పుడు ఆలస్యమైనప్పటికీ ఆలోచించి ఆ పని నువ్వు చేయాలి. దేవుడి చేతుల్లో నువ్వు ఉంటే ఆలోచిస్తావు. దేవుడి యొక్క చేతుల్లో నీ జీవితాన్ని పెడితే నీకు ఆలోచన వస్తుంది. దేవుడి యొక్క సంకల్పం ఏంటో నువ్వు గ్రహించగలిగితే ఏది మంచి ఏది చెడని నువ్వు నడిపించబడడానికి సిద్ధమవుతావు. నీకు బుద్ధి జ్ఞానము వివేచన దేవుడు అనుగ్రహించినప్పుడు దానికి తగినట్టుగా నడవడానికి ప్రయత్నం చేయాలి. కానీ నీ ఇష్టానుసారంగా జీవితాన్ని నడుచుకుంటూ వెళ్ళవా, జీవిత కాలము ఏడవలసి వస్తుంది. మరి దైవజనంగమా, నీ జీవితాన్ని ఎవరి చేతుల్లో పెడుతున్నావు? నీ బిడ్డల జీవితాన్ని ఎవరి చేతుల్లో పెడుతున్నావు? నీ కుమారుల జీవితాన్ని ఎవరి చేతుల్లో పెడుతున్నావు? అసలు నీ జీవితం ఎవరి చేతుల్లో పెడుతున్నావు? నీ బ్రతుకు దేవుడి చేతుల్లో ఉంటే నీ కుటుంబం అంతా దేవుడి చేతుల్లో ఉన్నట్టు కాదు సుమా. నీ కుటుంబం అంతా నీవు కలిసి ఏకదాటిగా దేవుణ్ణి ఆరాధించిన రోజునే నీ కుటుంబము దేవుని చేతుల్లో ఉన్నట్టు లెక్క. హల్లెలూయా. నీ కుటుంబం అంతా దేవుని చేతుల్లోకి వచ్చి దేవుణ్ణి ఆరాధన చేస్తే నీ కుటుంబం దేవుడి ద్వారా బలపరచబడుతుందని అర్థం. దేవుడి చేత ఆశీర్వదించబడాలంటే నీవు నీ కుటుంబం అంతా దేవుడి చేతుల్లోకి రావాలి. దైవజనాంగమా, ఆనాడు నోవాహు జీవితం అంతా దేవుడిని జ్ఞాపకం చేస్తున్న ఉద్దేశంలో ఆలోచన చేస్తే దేవుడి ద్వారా నోవాహు జీవితం అంతా కలిసి దేవుడి యొక్క చేతుల్లోకి వచ్చింది. శ్రమల్లో నుంచి తప్పించబడ్డాది. 40 దినాలు కష్టాలు వస్తాయి, వర్షం ఆగదు, భూమి మీద జలప్రళయం వస్తుంది నోవాహు అని దేవుడైన యెహోవా నోవాహుకు చెప్పగానే నోవాహు దేవుడి చేతులకు తన కుటుంబంతో వచ్చాడు. నోవాహు గారు దేవుని యొక్క ఉద్దేశం బట్టి ఆ యొక్క దేవుని చేతుల్లోకి రాగానే వారి జీవితాలు బాగుపడ్డాయి. రాని వాళ్ళ జీవితాలు ఏమైపోయినాయంటే నష్టపోయారు. మరి ఈనాడు నీ నా బ్రతుకులు, నీ కుటుంబ జీవితం, నా కుటుంబ జీవితం ఎవరి చేతుల్లో ఉంటుంది? దేవుడి చేతుల్లో ఉంటుందా, లోక చేతుల్లో ఉంటుందా? 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం. 2వ రాజులు 5:14. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా, చెప్పినట్లు యోర్దాను నదిలో మునుగగా అతని దేహం పసిపిల్లవాని దేహం వలె నయ్యుండి, అతను దేహము పసిపిల్లవారి దేహం వలె అతడు శుద్ధుడాయను. అప్పుడు అతను తన పరివారంతో దైవజను దగ్గర తీసుకుని వచ్చి అతని ముందు నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలు దేవుడు తప్ప లోకమందంతటి మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఎవరు ఈ వ్యక్తిని ఆలోచన చేస్తే నయమానుకి కుష్టి వ్యాధి వచ్చింది. చాలా దినాలు తన యొక్క జీవితము కుష్టి వ్యాధితో ప్రబలమవుతున్నప్పుడు లోకంలో ఉన్న వైద్యుల చెంతకు చేరి తన జీవితాన్ని, తన రోగాన్ని బాగు చేయమని వైద్యుల చేతిలో పెట్టాడు నయమాను. వైద్యుల చేతిలో పెడితే రోగము నయము కాలే. ఎప్పుడైతే నయమానుకి ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే నీ రోగం నయమవుతుందని ఆ యొక్క నయమాను యొక్క సైన్యంలో ఉన్న కింద పని చేసిన బంట్రోతు చెప్పగానే నయమాను లోక చేతుల్లో నుంచి దేవుని చేతుల్లోకి వచ్చాడు. దేవుని చేతుల్లోకి రాగానే నయమాను జీవితం, నయమానుకున్న కుష్టి ఏమైందో తెలుసా? బాగుపడ్డాది. పసిపిల్లవాడి దేహం వల్లే బాగుపడ్డాది. దైవజనాగమా, ఈనాడు బాగులేని పరిస్థితిలో పాడైపోతున్న నీ బ్రతుకును గురించి దేవుడు అంటున్నాడు, లోకములు ఎన్నాళ్ళు తిరిగింది చాలు, నా చేతుల్లోకి వచ్చే అంటున్నాడు. లోకంలో తిరిగిన ఉద్దేశాలు చాలు, నా చేతుల్లోకి వచ్చాయి. లోకంలో ఎన్నాళ్ళు పరిగెట్టు చాలు, ఇప్పుడు నా చేతుల్లోకి వచ్చాయని దేవుడు చెప్తే నయమానును గుర్తు చేస్తున్నాడు. దైవజనాంగమా, నయమాను దేవుడి చేతుల్లోకి ఎప్పుడైతే వచ్చాడో జీవితం బాగుపడ్డాది. నయమాను దేవుడి చేతుల్లోకి ఎప్పుడైతే వచ్చాడో కుష్టి వ్యాధి పోయింది. దేవుడి చేతుల్లోకి నయమాను ఎప్పుడైతే వచ్చాడో సంతోషం ఉంది. నయమాను దేవుని చేతుల్లోకి ఎప్పుడైతే వచ్చాడో వారి జీవితాల్లో ఆనందం కలిగింది.
మరి నాడు నీవు నేను కూడా ఇప్పటి వరకు లోకంలో తిరిగిట్టామా? ఈ లోకంలో పరిగెట్టామా? ఒకవేళ లోకంలో పరిగెడితే లోక జీవితం గడించి ఉంటే నయమాను ఏ రీతిగా దేవుని చేతుల్లోకి వచ్చాడో నువ్వు కూడా దేవుని చేతుల్లోకి వచ్చాయి. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15 వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 5:15. ఏంటంటమ్మయ్యే? దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నలుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. హల్లెలూయా. రోజులు మంచివి కాదమ్మా. నువ్వెవరి చేతుల్లో ఉండాలి? దేవుని యొక్క చేతుల్లో ఉండాలి. దినములు చెడ్డవి కాబట్టి మీరు సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోండి. దేవుడి చేతుల్లోకి వస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడతాది. ఆనాడు నయమాను అనుకున్నాడు, ఇన్ని రోజులు చాలా అయిపోయింది, నా జీవితం చెడ్డ జీవితం గడించిపోయింది, సద్వినియోగపరుచుకునే సమయం వచ్చింది. ఒక బంట్రోతు ద్వారా ఒక వార్త తెలియబడింది. ఎలీషా దగ్గరికి నేను వెళితే బాగుపడతానన్న ఉద్దేశం అర్థమైంది. వెంటనే ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు నయమాను. హల్లెలూయా. సద్వినియోగపరుచుకున్న నయమాను ఏ రీతిగా నడిచాడు తెలుసా? జ్ఞానిగా నడిచాడు, జ్ఞానముతో నడిపింపబడ్డాడు, సమయాన్ని అనుకూలపరుచుకుని ఉపయోగించుకుని నడిచాడు. దేవుడి చేతుల్లోకి వెళ్ళిపోయాడు. దైవ జనాంగమా, రోజులు మంచిగా లేవు. దైవ జనాంగమా, నష్టపోతున్న పరిస్థితుల్లో, కష్టమైన పరిస్థితుల్లో జీవితాలు పాడైపోతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, అజ్ఞానిగా నువ్వు బ్రతకొద్దు, జ్ఞానిగా బ్రతుకు. దేవుడి చేతుల్లోకి వెళ్తే నీ కుటుంబం బాగుపడుతుందని ఆలోచన చేసుకో. దేవుడి చేతుల్లో ఉంటే నీ కుటుంబము బలవంతముగా మార్చబడుతుందని ఆలోచన చేసుకో. దేవుడి చేతుల్లో ఉంటే నీ కుటుంబం చుట్టూ కంచి వేయబడుతుందని ఆలోచన చేసుకో. దైవజనాంగమా, దేవుడి యొక్క ఆలోచన ఒకటైపోతుంది, నీ ఆలోచన ఇంకోటి అయిపోతుంది. కాబట్టి దైవజనాంగమా, రోజులు చెడ్డవి కనుక, రోజులు చెడిపోయినవి కనుక, రోజులు చాలా చిత్రమైన చిత్రాలతో ఉంటున్నాయి కనుక సమయాన్ని పోనివ్వకుండా దేవుడి చేతుల్లోకి వచ్చే దైవజనాంగమా. దేవుడి చేతుల్లోకి వస్తే దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుడి చేతులకు వస్తే నీ బ్రతుకును మారుస్తాడు. దేవుడి చేతులకు వస్తే నీ కుటుంబాన్ని మేళ్లతో నింపుతాడు. హల్లెలూయా. ఇక కిందకు చదువుదాం. ఇందు నిమిత్తము కాక మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించుకునుడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. హల్లెలూయా. మరియు మద్యముతో మత్తులై ఉండొద్దు. ఏముండకూడదు? మద్యముతో మత్తులై ఉండకూడదు. హల్లెలూయా. నేను చూసిన సంఘాల్లో కానీ, నేను చూసిన సేవా పరిచర్యల్లో కానీ, ఇప్పుడు జరుగుతున్న ఉద్దేశాలు కానీ 40 రోజులు దేవుడి చేతుల్లో ఉంటారండి. ఎన్ని రోజులు ఉంటారు? 40 రోజులు ఇలా భక్తి ఎరగదీసేస్తారంతే, మామూలు భక్తి కాదు. ఇక ఈ 40 రోజులు త్రాగుడు తాగరు, ఈ 40 రోజులు మాంసం తినరు, ఈ 40 రోజులు ఇక వీళ్ళ భక్తి చేస్తూ ఉంటే వీళ్ళ భక్తికి దేవాతి దేవుడు నిలయమైపోయి వీళ్ళ దగ్గరకు వచ్చి నీకేమి కావాలి కోరుకో బిడ్డా అనేలాగా భక్తి ఈ 40 రోజులు వలకమోసేస్తారు. హల్లెలూయా. ఈ 40 రోజులు భక్తి అయిపోయిన తెల్లారి ఈస్టర్ వస్తుంది. ఈస్టర్ పండక్కి అక్క మన కుటుంబం ప్రత్యేకించి మేకపోతునెయ్యాలా. ఏమెయ్యాలా? మా కుటుంబంలో 5 కుటుంబాలు ఉన్నాయి గారు, 5 కుటుంబాలు కలిసి మేకపోతుని వేసేస్తామంతే. ఎక్కడా? ఈస్టర్ పండక్కి. హల్లెలూయా. వేసేసి ప్రార్థన అయినంతరం ఏళ్ళు వేసేస్తారు. హల్లెలూయా. ఎక్కడ వేసేస్తారు? ఊరు చివరికి వెళ్ళి బంకులోకి వెళ్ళి పెట్రోల్ కొట్టించి పటాసు తాగి వీరు మరలా వచ్చి వేస్తారు వేషాలు. ఎక్కడ తెలుసా? దేవుని సన్నిధిలోనే. సిగ్గులేని క్రైస్తవ జనాంగమా, 40 రోజులు నువ్వు ఉపవాసం చేసి 41వ రోజున ఈస్టర్ వచ్చిందని ఆ ఈస్టర్ రోజున మేకపోతునేసామని ఆ పబ్బుల్లోకి వెళ్ళి చెత్త తాగుడు త్రాగి మరలా వచ్చి
దేవుని సన్నిధిలో మధ్యమత్తులైపు పరిగెడుతున్నావా? నీ బ్రతుకు 40 దినాలు దేవుడితో ఉన్నాయనుకుంటున్నావు. ఒక్క రోజులో నీ బ్రతుకుని మార్చేస్తున్నావు. ఆ ఒక్క రోజుతో నీవు చేసిన భక్తి అంతా శూన్యమైపోయింది. దైవ జనాంగమా, దేవుడు అంటున్నాడు, మద్యముతో నువ్వు సహవాసం చేయకూడదు. మద్యముతో నువ్వు సహవాసం చేస్తే దాంట్లో దుర్వ్యాపారం ఉంటుంది, దురాలోచన ఉంటుంది, దుష్ట క్రియలు జరుగుతున్నాయి, దుష్ట సాంగత్యము జరుగుతుంది, దుష్ట ఆలోచన జరుగుతున్నాయి. దేవుడు అంటున్నాడు, నువ్వు 40 దినాలు చేసినా 41 దినము కూడా నా చేతుల్లో నువ్వు ఉండాలా. ఎంతో ఘనంగా వివాహము జరిగిస్తారు. ప్రార్థన మొదలెట్టి పెళ్ళైపోయి భోజనాలు అయిపోయే వరకు దేవుడితోనే నడుస్తూ ఉంటారు. పెళ్లి అయిన అనంతరము సిట్టింగ్ వేస్తారు. ఎక్కడ? బిల్డింగ్ పైన. పాస్టర్ గారు వచ్చి సంసోను ఎక్కడ ఉన్నాడయ్య అంటే, సంసోను సొమ్మసిల్లిపోతున్నాడయ్యా. దేంట్లో? మందులో మునిగిపోతున్నాడయ్యా. రాజు ఎక్కడున్నాడయ్యా? రాజు కింగ్ లాగా తయారయ్యాడు సార్. పైన కింగ్ ఫిషర్ తెచ్చుకుని వేసేస్తున్నాడయ్యా. జీవితాలు ఎక్కడ పెడుతున్నావు తెలుసా దైవ జనాంగమా? నీ జీవితానికి ఎవరికి సమర్పిస్తున్నావు తెలుసా దైవ జనాంగమా? లోక క్రియలకు, లోక తలంపులకు, లోక ఉద్దేశాలకు, లోక ఆలోచనలకు వెళ్ళిపోతున్నావు. అందుకంటున్నాడు, మద్యం మత్తులో నువ్వు ఉండొద్దు. నువ్వు దేవుడి చేతుల్లో ఉండాలి, మద్యం మత్తులో నువ్వు ఉండకూడదు. ఇంకో మాట చూసుకుని ముగించేసుకుందాం. అక్కడే రోమా పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. రోమా 13:13 చదువుదాం. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. హల్లెలూయా. దేవుడి చేతుల్లో ఉన్నప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలు చేయవు సుమా. దేవుడి చేతుల్లో ఉంటే నీ కుటుంబం అల్లరితో కూడిన ఆటపాటలు చేయడానికి సిద్ధమవదు సుమా. దేవుడితో నువ్వు నడిస్తే, దేవుడితో నీ జీవితం పెడితే, దేవుడి మీద నీకున్న పరిస్థితులు దేవుడి మీద ఆధారం చేస్తే, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, కామ విలాస చేష్టలు కానీ, పోకిరి చేష్టలు కానీ, మత్తతులు కానీ, నీ ఇష్టమైన ఉద్దేశాలు కానీ నెరవేర్చడానికి ఇష్టపడవు. దేవుడు అంటున్నాడు, దైవ జనాంగమా, నువ్వు నా చేతుల్లో ఉంటే వీటన్నిటికి దూరంగా ఉంటావు. నువ్వు నా చేతుల్లో ఉంటే ఈ క్రియలకు దూరంగా ఉంటావు. నా చేతుల్లో లేనప్పుడు ఈ క్రియల్లో నుంచి నువ్వేమవుతావు అంటే మరింత దగ్గర అయిపోతావు. మరి నేటి క్రైస్తవ్యంలో దైవ జనాంగమా, ఎంతమంది జీవితాలు దేవుడి చేతుల్లో పెట్టారు? ఎంతమంది జీవితాలు దేవుళ్ళో పెట్టారు దైవ జనాంగమా? ఎంతమంది జీవితాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు? ఎంతమంది జీవితానికి తగినట్టుగా దేవుడు ఇష్టాయిష్టాలను తెలియజేస్తున్నాడు? అలరితో కూడిన ఆటపాటలు చేస్తున్నావా? పోకిరి చేష్టలు కలిగిన మాటలు, అమర్యాదపూర్వకమైన మాటలు, చెడిపోయిన క్రియలు నువ్వు చేస్తూ ఉంటే నువ్వు దేవుడి చేతుల్లో ఉన్నట్టు కాదు. నువ్వెవరి చేతుల్లో ఉన్నట్టంటే అచ్చు సాతాను చేతుల్లో ఉన్నట్టే. హల్లెలూయా. మరి నాడు నేటి క్రైస్తవులో నీవు నేను కూడా దేవుని చేతుల్లో ఉంటే ఆశీర్వదించబడతాం. దేవుని చేతుల్లో లేకపోతే నష్టపోతూ ఉంటాం. ఆనాడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని చేతుల్లో ఉన్నారు, బలమైన శక్తితో వాడబడ్డారు. దావీదు దేవుని చేతుల్లో ఉన్నాడు, బలమైన శక్తితో నిలపబడ్డాడు. సమూయేలు దేవుని చేతుల్లో ఉన్నాడు, బలమైన శక్తితో నింపబడ్డాడు. కానీ ఏలియా కుమారులు దేవుని చేతుల్లో లేరు, శాపగ్రస్తులుగా మార్చబడ్డారు. మరి నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఎవరి చేతుల్లో ఉన్నారు? హల్లెలూయా. నేను ఈ మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. ఈ మాట చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. చాలా మంది భక్తిపరుల యొక్క శాస్త్రాలు ఎలా ఉన్నాయి తెలుసా? పొద్దున్నే లేకగానే 5 గంటలకే పెట్టేస్తాడు మహానుభావుడు.
ఎందులో? వాట్సాప్ స్టేటస్లో పెట్టేస్తాడు. ఏమని తెలుసా? ఏ స్టేటస్ పెడతాడు చూడు, పరలోకమందున్న మా కన్న తండ్రి, ప్రియకుమారుడు అని యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, ఈ రోజు మొదలుకొని ముగించే వరకు నువ్వే నాకు సహాయం తండ్రి. నువ్వు లేని బ్రతుకు మా జీవితం వ్యర్థం ప్రభువా. ఈడు వచ్చి దేవుడి చేతిలో ఉన్నట్టే పెట్టేస్తాడు. అందులో ఈడు పెట్టిన ఒక నిమిషానికి చెక్ చేసేసుకుంటాడు ఎంతమంది చూసారో. ఏం చేసుకుంటాడు? అయ్యి బాబు 100 మంది చూసేసారు ఆ నిమిషంలో అనుకుని ఉబ్బితబ్బిబ్బులైపోయి వెంటనే పెడతాడు ఇంకో స్టేటస్. ఏమో తెలుసా? డబుల్ మీనింగ్ డైలాగులు, చెడిపోయిన మాటలు, చెత్త డైలాగులు, వీడికి నచ్చిన ఉద్దేశాలు, పోకిరి కలిగిన మాటలు, చెడిపోయిన తలంపులు కలిగిన ఉద్దేశాలు పెట్టేసి సాయంత్రం మాటలు మళ్ళీ ఇంకోటి ఎడతాడు. యేసుక్రీస్తు ప్రభువా, ఈ రోజంతా కూడా నన్ను కాపాడు. మొదట భక్తి చివరి భక్తి మధ్యలో దేవుడు అంటున్నాడు, దైవజనగమా, నువ్వు పెడుతున్న స్టేటస్కి నువ్వు చేస్తున్న భక్తికి మ్యాచ్ అవుతుందో లేదో చూసుకో. నువ్వు ప్యాంట్ వేసుకున్నప్పుడు చొక్కా మ్యాచ్ అవుతుందో లేదో చూసుకుంటున్నావుగా. నువ్వు చొక్కా వేసుకున్నప్పుడు చొక్కాకి ప్యాంట్ మ్యాచ్ అవుతుందో లేదో చూసుకుంటున్నావుగా. నువ్వు స్టేటస్ పెట్టుకున్నప్పుడు నీ బ్రతుకు దేవుడి చేతుల్లో ఉందో లోక చేతుల్లో ఉందో ఎవరు చెప్తారు చెప్పమంటారా? చూసిన వ్యక్తి చెప్పేస్తాడు. హల్లెలూయా. పరలోకమందున్న మా కన్న తండ్రి అని ప్రార్థనతో మొదలుపెట్టిన నీవు నెక్స్ట్ స్టేటస్ అత్తారింటికి. ఉన్నారా ఈ భక్తులు? ఉన్నారండి. సినిమా పాటలకు సంబంధించినవి, పోకిరి చేష్టలకు సంబంధించినవి పెట్టేస్తారు. మరలా ఆదివారం వచ్చి దేవుడి చేతుల్లో ఏమీ ఎరగని వాళ్ళగా ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి దేవుడు అంటున్నాడు, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ పోకిరి చేష్టలు కానీ నువ్వు చేస్తే నా చేతుల్లో ఉన్నట్టు కాదు. ఎవరి చేతుల్లో ఉన్నట్టు తెలుసా? నువ్వు లోక క్రియల్లో లోక తలంపులు వెళ్ళిపోతున్నప్పుడు సాతాను యొక్క చేతుల్లోనికి నువ్వు వెళ్ళిపోయినట్టే. మరి నీ కుటుంబము నీ బిడ్డలందరూ కలిసి స్టేటస్లు పెడుతున్నావా? నువ్వు పెట్టే స్టేటస్ ఏ రీతిగా ఉండాలి తెలుసా? అయితే భక్తి, లేదంటే అంతే. సగమట్టు సగమిట్టు ఉన్నావా అయిపోతావు మధ్యలో. ఏలియా కుమారుల జీవితం ఎలా పాడైపోయింది, నీ కుటుంబం కూడా అలాగే పాడైపోతూ ఉంటుంది. ఏలియా గారితో ఆదివారం ఆదరణ చేసేవారు మరలా లోకంలో కలిసిపోతూ ఉండేవారు. 2 విధాలు నడుస్తూ ఉండేవారు. మరి నీ కుటుంబం బాగుపడాలంటే, నీ జీవితం బాగుపడాలంటే, నీ జీవితంలో బలమైన కార్యాలను చూడాలంటే నీవు నీ కుటుంబం అంతా కలిసి దేవుడి యొక్క చేతుల్లో ఉంటే బలమైన శక్తిగా ఎదుగుతావు. ఆ రీతిగా నీ కుటుంబం బాగుపడాలని కోరుకో. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు తన ఉన్నతమైన స్థితిలో దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను యేసయ్య. ఈ దినము తండ్రి మీరు అంటున్నారు ప్రభా, ఆత్మ కార్యాలు జరిగించి వాడవు నీవే, సహృదయ తలంపుతో నడిపించి వాడవు నీవే, బలమైన ఉద్దేశాలతో స్థిరమైన పునాది కలిగించేవాడవయ్యా. నీవే జ్ఞానాభివృద్ధి కలిగించేవాడవు, సహాయముతో నింపువాడవు తండ్రి. నీ శ్రేష్టమైన ఉద్దేశాలు నడిపించండి అయ్యా. నీ కార్యముల చేత నింపి నడిపించండి అయ్యా. ఏ సమస్యలతో ఎవరు వచ్చారో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. ఏ ఉద్దేశాలతో వచ్చారో సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా. ప్రతి మనిషి జీవితం నీ చేతిలో ఉండాలని కోరుకుంటున్నావు ప్రభా. అన్నా తన కుమారుడి జీవితాన్ని చేతిలో పెట్టగానే ప్రవక్తగా మారిపోయాడు ప్రభా. ఏలియా కుమారులు నీ చేతుల్లో పెట్టలేకపోయాడు ప్రభా. శాపగ్రస్తులుగా మార్చబడ్డారు ప్రభు. ఆకాశము నుండి ప్రతి మనిషిని చూచుచున్న దేవుడా, ఎవరి చేతుల్లో ఉంటున్నామో, ఎవరి చేతుల్లోకి మేము కబంధహస్తాలు మారిపోతున్నామో సమస్తము చూచుచున్న దేవుడు తండ్రి. నువ్వు మాత్రమే బలపరిచే దేవుడు అయ్యా, స్థిరపరిచే నాదుడు తండ్రి. ఆత్మబలముతో సహాయము దయచండి. నీ పూర్ణ శక్తి బలము ప్రభావం మాకు అనుగ్రహించింది. ఈ నెమ్మది దయచండి. ఈ దినము ఏ కన్నీళ్లతో, ఏ కష్టాలతో, ఏ బాధలతో, ఏ రోదనతో వచ్చి ఉన్నారు వారందరూ నీ చేతుల్లోకి వచ్చేలాగా కృప చూపించండి. నీ చేతుల్లో వారి జీవితాలు ఉండాలని కృప చూపించండి.
నీ మార్గంలో వారు జీవించడానికి కృప చూపించండి. నీ వైపు చూచుటకు కృప చూపించండి. నీ శక్తి, నీ బలం, ప్రభావం అనుగ్రహించండి. నీవే మార్గాలను గురించి నీ యందు ఆనందించే మహా గొప్ప కృప ధన్యకరమైన సిద్ధాయిత్యమని వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించమని, ఈ దినము మొదలుకొని వారి నీ చేతులు ఉండలాగా కృప చూపించమని, ఈ లోక తలంపుల్లో వెళ్ళకున్న లోక క్రియల్లో వాళ్ళు పాలు పొందకుండా నీ వైపు చూసే వారు ఉండలాగా కృప చూపించమని, మహిమనికి, ఘనతనికి, ప్రభావానికి ఆరోపిస్తూ నజరేయుడైన యేసు శక్తి గల నామములో అడుగుచున్నాను పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఎచ్చటగుణ మనకును ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి కుటుంబానికి, ఫేస్బుక్లో, యూట్యూబ్లో లైవ్లో ఏకమిస్తున్న ప్రతి కుటుంబానికి సర్వలోక పరిశుద్ధ సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనందరికీ ఎల్లకాలంతో నడిపించును గాక. దేవుడు మన కుటుంబాన్ని దీవించును గాక, మన అవసరాలు తీర్చును గాక, మన అక్కలు తీర్చును గాక, సహాయం చేయును గాక, నిత్య సంకల్పం నడిపించును గాక, ఆత్మ కార్యాలు జరిగించును గాక, నీకు నాకు దేవుడే ఉన్నతమైన మార్గాలను గురించును గాక, ఆయన ప్రభావంతో నింపును గాక, ఆయన శక్తితో నింపును గాక, ఆయన నీ యొక్క అవసరతలను అవసరతలు తీర్చును గాక, సహాయంతో నింపును గాక, ఆత్మ బలంతో నింపును గాక. వారికి నీకు ఎవరికి మధ్యన సమాధానం లేదో సమాధానం కలుగు చేయునుగాక. దేవుడు ఎల్లప్పుడు నీకు నాకు తోడేండి సహాయం దయచేసి నడిపించి ఎల్లకాలము నీతో నాతో ఉండును గాక. ఆమేన్. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆమేన్. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహు ఉన్నతమైన స్థితిలో దీవించి ఆశీర్వించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.